లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లోకి పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లింపు. తొలుత 10%, మిగిలింది 3 విడతల్లో 3.64% కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు. చెల్లించేస్తాం. డిఏ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత. సో డిఏపై దొంగాట అంటూ మరో వార్త. ఒక డిఏకి ఇన్ని ఇబ్బందులు పెడితే 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి రిటైర్ అయ్యాక డిఏ ఇస్తామనడం దుర్మార్గం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీని మీద మనతోటి మాట్లాడడానికి వెంకట్రామిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. వెంకట్రామిరెడ్డి నమస్కారం. ఏమిటి డిఏ మీద ఇప్పటికి రెండో జీవో కూడా ఇచ్చిన తర్వాత ఏమైనా కొంత క్లారిటీ వచ్చిందా? ఈ ఓవరాల్గా ఈనాడు, ఆంధ్రప్రదేశ్ అయితే ఉద్యోగులంతా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా, వాళ్ళంతా బ్రహ్మాండం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు డిఏ మీద లేటెస్ట్ జీవో తోటి కొంత క్లారిటీ వచ్చినట్లేనా? ఖచ్చితంగా సార్. అంటే ఫస్ట్ డిఏ జీవో ఇచ్చినప్పుడు ప్రభుత్వం బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పింది. అవును. కానీ గతంలో ఎప్పుడు అలా జీవో ఇవ్వలేదు ప్రభుత్వం. ఓకే. ఎప్పుడైనా కూడా జీపీఎఫ్ ఖాతాలు అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ కి అయితే క్యాష్ ఇచ్చేవాళ్ళు, రిటైర్మెంట్ పెన్షనర్స్ కు క్యాష్ ఇచ్చేవాళ్ళు, ఓపీఎస్ ఎంప్లాయీస్ కు బకాయిలన్నీ జీపీఎఫ్ ఖాతాకి వేసేవాళ్ళు. అవును. ఫస్ట్ టైం ప్రభుత్వం రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి జీవో ఇచ్చింది. దాని మీద అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినాయి. ఎందుకంటే 16 నెలల తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది. 16 నెలలుగా ఉద్యోగులు పట్టించుకున్న పాపాన పోలే. హామీలు ఇచ్చిన ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ఒక్క హామీని అమలు చేయలే. 9 హామీలు ఇచ్చిన ఉద్యోగులకు 9 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా రెగ్యులర్ గా చేసే డిఏ అంటే సంవత్సరానికి 2 డిఏలు ఇవ్వాలి. రెగ్యులర్ గా ఇవ్వాల్సిన డిఏ 16 నెలల తర్వాత 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇచ్చి ఆ 1 డిఏ జీవోలు కూడా రిటైర్మెంట్ టైంలో అరియర్స్ ఇస్తామని చెప్పడం ఉద్యోగులు చాలా అసంతృప్తిని, చాలా వ్యతిరేకత తీసుకురావడంతో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలన్నీ ఎదురు తిరిగినాయి. దానికి ప్రభుత్వం దిగేసి ఆ డిఏ జీవోను సవరించడం వల్ల కొద్దిగా, అంటే ఇచ్చిన డిఏ జీవోకి కొద్దిగానే సార్థకత చేకూరినట్లయింది. కొద్దిగా ఉపశమనం అంతే. ఇప్పటికీ 34,000 కోట్ల బకాయి గురించి మీరు మాట్లాడారు. బకాయిలు అట్లాగే ఉన్నాయా? వాటి మీద ఏమి అష్యూరెన్స్ రాలేదా? ఏం అదే వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు బకాయిలను చెల్లిస్తామని చెప్పి. అవును. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్థిక శాఖ శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం ఆ రోజున్న బకాయిలు 22,000 కోట్లు. ఈ రోజు నిన్న సీఎం గారు మాట్లాడినప్పుడు చెప్పిన బకాయిలు 34,000 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం 16 నెలల కాలంలో బకాయిలు 12,000 కోట్లు పెరిగినాయి తప్ప పాత బకాయిలు ₹1 చెల్లించకపోగా మళ్ళీ 12,000 కోట్ల బకాయిలు. అంటే గతంలో 5 ఏళ్లకు 22,000 కోట్ల బకాయిలు ఉంటే వీళ్ళు 15 నెలలకే ఇంకో 12,000 కోట్ల బకాయిలు చేర్చారు. ఓకే. అయితే చెప్పండి, కంప్లీట్ చేయండి, పర్లేదు. అందులో పోలీసులకు 200 కోట్లు బకాయి చెల్లిస్తామని చెప్పారు సార్. ఆ 200 కోట్లు కూడా ఈ నెల ఈ రోజు 100 కోట్లు, తర్వాత 2 నెలల తర్వాత 100 కోట్లు. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 200 కోట్లు చెల్లించడానికే మీరు 2 విడతలు 2 నెలల టైం తీసుకుంటే 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అది చాలా హామీలు అయితే భారీగా ఇచ్చేశారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అవైతే ఇంప్లిమెంట్ చేయడానికి కింద మీద పడుతున్నట్టున్నారు. అయితే ఒకటి చెప్పండి ఫైనల్గా, ఉద్యోగ సంఘాలతో పాటు సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాగా పనిచేసి ఉండాలి కదా. చంద్రబాబు గారు నిన్న ప్రసంగంలో సోషల్ మీడియా గురించి కూడా సవాలుగా మారింది, వ్యక్తిగత హనం అని అంటున్నారు. కానీ నిజానికి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కదా ఇప్పుడు కందుకూరు ఇష్యూలో వాళ్ళకి బయటపడటం, కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలకి అనండి, లేదా సోషల్ మీడియాలో ఉద్యోగులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అనండి, సో వీటి వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని అనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి భయపడి ఏం మాట్లాడకపోయినా ఉద్యోగులంతా సోషల్ మీడియాలో దీని మీద చర్చ బాగా జరుగుతుంది. వాట్సాప్ గ్రూపుల్లో నిన్న ఒక డిఏ ఇచ్చినందుకు మీరు చూడండి, మన డిఏ విడుదల చేసిన దాని మీద ఉద్యోగులు ఎంత సెటైరికల్ గా ఉన్నారంటే, డిఏ విడుదల చేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లా ఏంటి దాని అర్థం ఏంటి? ఏపీలో ఒక డిఏ విడుదల చేసినందుకు ప్రపంచంలో అంతా, ప్రపంచ నలుమూలలో సంబరాలు చేసుకుంటున్నారు. దీపావళి సందర్భంగానే ఒక వీడియో ఎద్దేవా చేస్తూ అనమాట ప్రభుత్వాన్ని. అంటే ఒక డిఏ దాన్ని పెద్ద, ఒక డిఏ ఇచ్చి దాన్ని చాలా పెద్దగా చూపిస్తాను అనేది చేసుకోండి అంటున్నారనే ఉద్యోగ వర్గాల్లో అంతా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. రైట్. కాబట్టి సోషల్ మీడియాలో చాలా ఇంపాక్ట్ ఉంది. రైట్. థ్యాంక్ యూ వెంకటరామిరెడ్డి గారు. సో డిఏ ఇష్యూ మీద కొంత దిగొచ్చింది ప్రభుత్వం అని వెంకటరామిరెడ్డి గారు చెబుతున్నారు. సో అంత
అంతవరకు మనకేమి మంచిదే, అభ్యంతరకరమైన విషయం కూడా కాదు. కాబట్టి ఇక వేరే వార్తల్లోకి వెళ్దాం. వివాదాస్పదులపై వేటు, విశాఖ డిఆర్ఓ ఆర్డీఓపై చర్యలంటే దీపావళి రోజు ఉత్తర్వులు ఇచ్చారట. ఆర్డీఓ శ్రీలేఖ కొంప ముంచిన ఉంటేద్దు పోకళ్ళు అంటే ఇది రాసుకున్నారు వాళ్ళు. అలాగే ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంద్రబాబు గారి స్పీచ్, అట్లాగే గూగుల్ డేటా సెంటర్ ఇష్యూ, వీటిలోకి వెళ్ళడానికి ముందుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సంచలనమైనటువంటి ట్వీట్ అనండి, లేకపోతే డిప్యూటీ సీఎం ఆఫీస్ అనండి, వాళ్ళు చేసిన ప్రకటన అనండి, ఇది చాలా సంచలనంగా ఉంది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జూదమాడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వీటిని నిర్వహించిన, ఆడిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఒకవేళ పోలీసులు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారంటూ ఏకంగా డీజీపీకే ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు సంచలనాత్మకంగా ఉంది. ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయన మంత్రితో సమానమే, హోదా మాత్రమే డిప్యూటీ అని ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, హత్యలు ఇవన్నీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదనే ఒక ప్రశ్న. రెండు, పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా డైరెక్ట్గా చేయటం ద్వారా ఏమన్నా తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా, లేదా కొత్త రాజకీయమా, లేకపోతే ఈ దీంట్లో అన్న స్పందించకపోతే మరీ పరుగు పోతుందని భయపడుతున్నారా? మురళీ గారు ఏమంటారు? ఓవరాల్గా అసలు పేకాట శిబిరాలు ఆ రకంగానే ఉన్నాయా రాష్ట్రం అంతా? మరోవైపు చూశారు కందుకూరు హత్య కానీ ఇతరత్ర హత్యల మీద ఎప్పుడూ స్పందించని పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు మాట్లాడారనేది ఒకటి. అసలు డైరెక్ట్గా డీజీపీకి ఉత్తరం రాయొచ్చా? మరి అప్పుడు చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ పరిస్థితి ఏమిటి? వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని కొంచెం ఏమన్నా ఒకవైపు ఏమో 15 ఏళ్ళు అంటూ ఇంకోవైపు ఏమో ఇట్లా ఇబ్బంది పెట్టాలని ఏమన్నా కొత్త విధానంలోకి వచ్చారా మురళీ గారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న శివశంకర్ గారికి, వీక్షకులకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్లుగా రాష్ట్రంలో ఈ రోజు ఎవరి మాట వింటున్నారు అన్నది ఒక పెద్ద, ఇప్పుడు ఆయన డీజీపీకి లేఖ రాయడము లేదా మాట్లాడటము ఇవి టెక్నికల్ విషయాలని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పదం అనేది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏముండవు, లేదంటే ముఖ్యమంత్రి లాగా ఏ నిర్ణయమైనా చేయడానికి ఆయనకి అన్ని రకాలుగా అర్హతలు ఉంటాయనేది ఏమి లేదు. ఆయన కూడా ఒక మంత్రుల్లో ఒక మనిషి అనేది మనకున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు. అంటే వాటిలో కంటే కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంది అని చెప్పి పరిశీలన చేసినప్పుడు అది పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కీలకమైనటువంటి రెవెన్యూ లాంటి విభాగాల్లో కావచ్చు, పొలిటికల్ పోస్టింగ్లుగా మారిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ లోకల్ గా ఎవరి మాట వినాలి, ఎవరు తమకు పోస్టింగ్ వేయించారు, లేకపోతే ఎవరికి డబ్బులు ఇచ్చి వీళ్ళు వస్తున్నారు అన్నటువంటి వాటి ఆధారంగా వాళ్ళ చెప్పు చేతల్లో మెలగడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా ఆంధ్ర రాష్ట్రంలో మారిపోయింది. ఈవెన్ ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి లేదా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ, సిఏ, ఆ తర్వాత పోస్టింగ్లు అన్నిటిలో కూడా ఎవరు ఎక్కడుండాలి సమర్థత ఆధారంగా కాదు, పొలిటికల్ పోస్టింగ్లుగా మారిపోయిన తర్వాత కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకొని ఆ పోస్టింగుల్లో వీళ్ళని నియామకాలు చేసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా మారిపోతుంది. పైన ఎవడున్నాడు, ఏం ప్రశ్నిస్తా ఉన్నారు అన్నటువంటిది పూర్తిగా పక్కకు పోయి వాళ్ళు తమ ఎవరైతే అక్కడ తీసుకొని వచ్చి పెట్టారు వాళ్ళ ప్రయోజనాలు, లేదనంటే తమ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు కార్యక్రమంగా మారిపోయింది. పేదవాడికి ఈ రోజు పోలీస్ స్టేషన్ కు పోతే న్యాయం జరుగుతుంది, నిజమైనటువంటి బాధితులకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. వాస్తవంగా శాంతి భద్రతలు లేదా సమస్యల పరిష్కారము లేదా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంకు తోడ్పడే సాధనాలుగా ఈరోజు ఈ సంస్థలు ఉన్నాయా, లేదా పోలీసులు లేదా ఇతర వ్యవహారాలు నడిపేటువంటి సంస్థలు అని చెప్పి అన్నప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి పూర్తిగా పోయింది. ప్రతిపక్షాల మీద ఒత్తిడి చేయడం, లేదా వాళ్ళ నోరు కట్టేయడం, లేదంటే వాళ్ళని కదలలేకుండా చేయడం. ఇప్పుడు ఉదాహరణకి
మొన్న ప్రధానమంత్రి గారు కర్నూలుకు వచ్చారు. కర్నూలుకు వచ్చినప్పుడు మా పార్టీ కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా అక్కడ రానీయకుండా ఉండడం కోసం కనీసం ఆ ప్రధానమంత్రి దగ్గరికి ఏమైనా పోతారా? కనీసం నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా ఇళ్లలో కూర్చొని పెట్టేసి లేదా ఇళ్ల దగ్గర గృహ నిర్బంధం చేసినటువంటి తీరు మనం చూస్తే ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఈ రకమైన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఏర్పడిపోయింది. ఈ 16 నెలల కాలంలో మొదట్లో లోకేష్ గారు చెప్పారు ఇట్లాంటి వాటికి మేము వ్యతిరేకం, గతంలో ఇట్లాంటి ధోరణులు ఉన్నాయి, అట్లాంటి వాటికి అవకాశమే లేదన్నారు. కానీ ఆయన చెప్పిన తర్వాత ఈ రోజుకి ప్రతినిత్యం ప్రతి చోట ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇట్లాంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇప్పుడు పేకాట, జోదము లేదా ఇంకా ఇతర వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేనేదో అక్కడ మాత్రమే అనుకోవడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల అక్రమాలు, అన్యాయాలు అనేది ఒక నిత్య అంటే ఇక్కడ ఒక పాయింట్ మురళి గారు, ఇప్పుడు మొన్న కందుకూరు హత్య జరిగింది, అంతకుముందు శ్రీకాళహస్తిలో ఒక మహిళా జనసేన నేతకే ఎంత ఘోరమైన అవమానపరికరమైన పరిస్థితి ఎదురైందో చూసాం. అట్లాగే అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. సో అన్నిటి మీద కాకపోయినా కనీసం కొన్నిటి మీద కూడా స్పందించని లేదన్న విమర్శను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్గా పేకాటి శిబిరాల ఇష్యూ గురించి ఎందుకు రేజ్ చేశారు? కందుకూరు ఇష్యూ మీద అంత విమర్శ వచ్చింది కదా, ఆయన ఎందుకు అప్పుడు మాట్లాడలేకపోయారు? ఈ పరిణామం మీద ఏంటి పవన్ కళ్యాణ్ ఏదన్నా కొత్త ఎత్తుగడలోకి వెళ్తున్నారా, లేక ఇప్పుడు హోంమంత్రి గారిని అడిగారు, దీని మీద అడిగితే మాకు ఇగోలు లేవు అని చాలా అసహనంగా వెళ్ళారంట. నిజానికి ఆయన చేయాల్సింది ఏంటి, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటమో లేకపోతే హోంమంత్రి గారికి లెటర్ రాయటం చేయాలి. కానీ డైరెక్ట్గా డీజీపీ గారికి చేయడం ద్వారా ఏమిటి, ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలని తాపత్రయమా, లేక తనకి పవర్ ఉందని చెప్పుకోవడం కోసం? ఒకవేళ నిజంగా పవర్ ఉంటే హత్యలు ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని అనేది కూడా వస్తుంది కదా. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద వివరణ ఇవ్వాలి. నిన్న హోంమంత్రి గారు చేసిన ప్రకటన నేను కూడా చూశాను. మా మధ్యన యుగో లేవు మీకెందుకు అన్నట్టుగా. యుగో లేకపోతే ఇంటర్నల్ గా మాట్లాడుకోను, లేదా మంత్రివర్గంలో మాట్లాడుకోవచ్చు, లేదా ఆమెతో ఆయన ఫోన్ లో మాట్లాడుండొచ్చు, చెప్పుండొచ్చు, అవన్నీ చేయొచ్చు. బహిరంగంగా ఆయన ఇవన్నీ మాట్లాడినాడు అని అంటేనే నేను భిన్నంగా ఉన్నాను, వీటన్నిటిని ప్రశ్నించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మిగిలిన వాళ్ళు దీన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రంలో ఉండే అన్ని సమస్యల మీద మాట్లాడుంటే ఇంకా ఈయన ఒక కేంద్రంగా మారిపోయాడు, ముఖ్యమంత్రిని మించిపోయాడు అని చెప్పి చర్చలు వస్తాయా అన్నది కూడా గతంలో కూడా ఇట్లాంటి నిజంగా కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు జరిగిన వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాసి సీఎం గారికి స్పందించి ఉంటే శభాష్ బాగానే ఉందిలే, ప్రశ్నిస్తున్నాళ్ళే అని మా బోటి వాళ్ళని అనేవాళ్ళం కదా. కానీ ఆయన ఇంతకాలం ఎంతసేపు 15 ఏళ్ల గోలే కానీ అసలు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు వీటి మీద ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు? కందుకూరిదే ఎంత పెద్ద గొడవ అయింది. ఆ గొడవ అయితే కూడా ఆయన స్పందించలేదని కుల సంఘాలన్నీ గందరగోళం చేస్తే కదా ఇప్పుడు బయటకు వచ్చారు. సో ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే అటువంటి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు పేకాట శిబిరాలు అంటే ఎవరినైనా టార్గెట్ చేసుకున్నాడా? తెలుగుదేశంలో ఎవరైనా కొందరు ఇట్లా నడుపుతున్నారనే విషయంతో జనసేనకి టీడీపీకి మధ్యన గొడవలు, వీటి నేపథ్యంలో ఏమన్నా బయటకు వచ్చారా అనేది ఒక సందేహం. అంటే ఇప్పుడు ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు దేని మీద స్పందిస్తాడారని ఈ రోజు ఏదో ఇది మాట్లాడి మీరు అన్నట్టుగా అక్కడ ఏమన్నా స్థానిక విషయాల్లో ఈయనకు తేడా భీమవరం ఇష్యూ, ప్రధానంగా భీమవరం ఇష్యూ, ఆ భీమవరంలో ఆయనకి ఏదన్నా తేడాలుండి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని మాట్లాడేమో తెలియదు. కానీ రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిపోతున్నాయి, దేని మీద మాట్లాడడంలా. ఇప్పుడు ఒక సామెత ఉంది, మీరు ఇంత మునుపు చెప్పారు, బొంకవమ్మ అంటే మా ఊర్లో మిరియాలు తాటికాయలు అంతా అని చెప్పి ఒక సామెత మీకు కూడా తెలుసు కదా సార్. కాదు సిపిఎం సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవారు కదా నర్రా రాఘవరెడ్డి గారు, ఆయన చెప్తుండేవారు పొగడ్రా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ అంతా పొగిడాడని బొంకారని చెప్పి ఆయన రెగ్యులర్ గా అసెంబ్లీలో చెబుతుండేవారు. అట్లా అయిపోయింది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. ఇప్పుడు ఏది నిజాలు చెప్తున్నారు, అన్ని అబద్ధాల కోటలు కట్టడమే కదా ప్రతిదాన్ని. ఇప్పుడు మీరు డిఏ గురించి చర్చ చేశారు, ఏమన్నా అర్థం పర్థం ఉందా? దాంట్లో 34,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఉద్యోగ సంఘాల వాళ్ళందరినీ కూర్చొని పెట్టేసి అబద్ధాలు వల్లివేసి దీపావళి బొనాంజా అని చెప్పి ప్రకటన చేసింది మనం చూసాము. మళ్ళా వెంటనే
ఆ జీవోని సవరణ చేసింది మనం చూస్తున్నాము. అదే మాదిరి అదాని డేటా సెంటర్ 1,80,000 ఉద్యోగులని ఒక పెద్ద ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఈ రోజు దాని మీద ప్రకటన మళ్ళీ చేశారు. వెళ్దాం, దాని మీద మళ్ళీ వద్దాంలేండి. దాని నేను దాని మీద అనేది separate- అబద్ధాల చుట్టూ ఇవన్నీ వీటన్నిటిని ఏం మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడడం లే, ఏది చెప్పడం లే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆయన నిజంగానే మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ వివాదమే, ప్రతిదీ అబద్ధాల సుడిగుండంలో మొత్తం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి వీటిని ఏమన్నా ఆయన ఏమన్నాడు అసలు ఎన్నికలకు ముందు గానీ అంత పూర్వం గానీ ప్రశ్నించడానికి వచ్చినటువంటి శక్తిని అని చెప్పి పదే పదే చెప్పాడు. ఏం ప్రశ్నిస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద ఒక మౌన మునిలాగా తయారైపోయినాడు తప్ప ఏదో అప్పుడప్పుడు ఆవేశంతో జబ్బలు దచ్చుకున్నట్టుగా మాట్లాడి ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. మళ్ళీ చాలా గట్టిగా ప్రశ్నించినట్టుగా కనిపిస్తాడు. ఆ నెక్స్ట్ డేనే ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఏమీ లేదు, 15 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, మేము కలిసికట్టుగానే ఉంటాం అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రశ్న అనేది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారు. ఈయనేదో కొత్తగా ఈ రోజు మాట్లాడినాడు కాబట్టి ప్రశ్నించడానికి వచ్చిన మునగాళ్ళలాగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్. పేరయ్య గారు ఎక్కడి నుంచి? టంగుటూరు. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారు కదా? నమస్కారం, మీరు బాగున్నారు కదా? ఓకే ప్లీజ్. బాగున్నాను సార్. ఈ కందుకూరు విషయం ఏంటంటే అది తెలుగుదేశం వాళ్ళే చేశారనేది ఒక మీద ఇప్పుడు ఇష్యూ దాని మీద కాదు కదా. ఇప్పుడు ఇష్యూ తెలుగుదేశం వాళ్ళ లేకపోతే ఇది ఆ గొడవ కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సడన్గా పేకాట శిబిరాల మీద స్పందించడం ఓకే, మా బొట్టి వాళ్ళు అయితే ఓకే ఇంతవరకన్నా చేసేళ్ళే అని అనుకుంటాం. కానీ హత్యలు ఇటువంటి వాటి మీద కూడా స్పందించాలి కదా, అది స్పందించలేదు. రెండో యాంగిల్ ఏంటంటే అసలు ఈయన డైరెక్ట్గా డీజీపీకి నివేదిక కోరితే డీజీపీ ఇస్తానికి సిద్ధపడతారా? ఈయన చెప్పారని చెప్పి విచారణకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు రాసుకుంటున్నారు. అది హోమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి ఇరకాటమైన పరిస్థితి అవుతుంది కదా. ఈయన అట్లా ఉత్తరం రాయొచ్చా? తెలిసి రాశారా? నివేదిక కోరవచ్చా? ఏమిటి అసలు పవన్ కళ్యాణ్ గారు వైఖరి తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తున్నారా, లేదా నిజంగా ప్రశ్నించదలిచారా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ. దాని మీద అన్న మాట్లాడగలిస్తే మాట్లాడండి సార్. ఇక్కడ ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలా బలంగా యాజిటేషన్ చేశారు సార్ ఈ కందుకూరు హత్య మీద. ఓకే, జనసేన కంటే కూడా కాపు సంఘాలు ఎక్కువ స్పందించబట్టి ఈ పరిస్థితి వచ్చి ఈ మాత్రం రియాక్షన్ కాదు. అందరు కాపులు ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేనలోనే ఉన్నారు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. ఓకే, మొత్తం చేయబట్టే హోమ్ మినిస్టర్ ఇక్కడ దాకా వచ్చారు. మేము అడిగేది ఏంటంటే మరి ఇంతకుముందు 9 మంది తొక్కిసలాట్లో చనిపోయారు కదా కందుకూరులో. అవును, మరి కనీసం వాళ్ళకి ఒక కుటుంబానికన్నా ఎక్స్గ్రేసియా కానీ ఏదన్నా ఇచ్చినటువంటిది కానీ. సరే, అది వేరే చర్చలండి. రైట్, ఓకే. సీతారాం గారు హైదరాబాద్ నుంచి. సీతారాం గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు. శ్రీనివాస్ గారు మీరంటే చాలా అభిమానం సార్. రోజు ఓకే, దయచేసి విషయానికి రండి. ధన్యవాదాలు. దయచేసి విషయానికి రండి సార్. మనం ఎన్నో అనుకున్నా మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సూచన గారు అనండి, ఇద్దరిని గారు అనండి. పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అనండి. మరి చంద్రబాబు నాయుడు గారు అతను ఆట లేకుండా ఏది ఇష్యూ రాదని ఏది మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు సార్. అది అంతేనా? మరి ఈ స్టేట్మెంట్ నేను కాపే. మరి ప్యాకెట్ శిబిరాల మీద భీమవరం ఇష్యూ మీద మాట్లాడటం, డీజీపీకి ఉత్తరం రాసి అంత ఆయనకి అంత పవర్, ఆయనకి అధికారం ఉంటుందా? ఆ రకంగా డీజీపీకి ఒక్క నిమిషం, డీజీపీకి ఇంకొక మంత్రి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కాకుండా ఇంకొక మంత్రి అదర్ దాన్ హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉత్తరం రాస్తే ఈ పాటికి వాళ్ళని ఆ మంత్రి పట్ల చంద్రబాబు గారు ఎలా వ్యవహరించిండేవారు అనేది సహజంగానే చర్చనీయాంశం అవుద్ది కదా. ఇదంతా ప్రజలు మబ్బి తట్టాను సార్. అందులో చెప్పండి. మనం ప్రజలు మబ్బి తట్టడానికి అప్పుడప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇష్యూ చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ టైంలో ప్రత్యక్షం అవుతారు సార్. ఇవన్నీ మనం ఎంత అనుకున్నా సార్. ఆంధ్ర బాగుపడాలంటే కొన్ని 4-3 ఛానల్ కానీ వ్యవస్థ కొద్ది మారితే మన ఆంధ్ర మీకు చాలా ఇదవుతుంది. మీరు అభిమానమే పార్టీ వైద్యుది, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే అభిమానమే. కానీ లేదు మనుషులకి ఏదైనా ఆ కాలేజీలు సార్, కాలేజీలు అంటే అదేంటి సార్? అది మా పాప ఇప్పుడు చదువుతాం సార్. ఇప్పుడు నీట్ కి జాయిన్ చేశాను ఇక్కడ. కాలేజీ సీట్లు వస్తానే మేము హాస్పిటల్ చదివిస్తుంటే దానికోసం ఎమర్జెన్సీలు
ఆ లూలు అది ఇక్కడ హైదరాబాద్ లో దాని గురించి మేము లూలు అయితే మరీ ఘోరం. లూలు వాళ్ళు అహ్మదాబాద్లో 519 కోట్లు పెట్టాము అక్కడ ల్యాండ్ కొంటారంట, ఇక్కడే ఉత్తపుణ్యానికి లాగిచ్చేస్తారంట. ఇది మరి ఆ చంద్రబాబు గారు ఎట్లా హేతుబద్ధత ఉందో తెలియదు. సరే ఓకే, శివశంకర్ గారు చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇట్లా ఉత్తరం రాసినందుకు కనీసం ప్యాకెట్ శిబిరాలంతా రాష్ట్రం అంతా అరాచకంగా ఉందని చెప్పినందుకు ఏమో సంతోషపడాలా, లేక ఇంతకాలం అసలు హత్యలు ఇవన్నీ జరుగుతుంటే స్పందించకుండా ఇప్పుడు డీజీపీకి ఉత్తరం రాయడం ద్వారా తనకే అధికారం ఉందని చూపించుకోవటం ఏమిటి ఈ గందరగోళం? దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? నమస్తే సార్, మీకు సోదరులు మురళి గారికి అదేవిధంగా సాక్షి వీక్షకులకి. ఇక్కడ 2 అంశాలు చూడాలి సార్. ఈయన హోంమంత్రి మీద ఇది మొదటిసారి కాదు, గతంలోనే పబ్లిక్ స్పీచ్ లోనే డయాస్ మీద కూర్చొని హోంమంత్రి చేతగాని హోంమంత్రి అనేటువంటిది వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అరాచకాలు పెళ్లివీరుతున్నాయి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఈ హోంమంత్రి కంటే, ఆ కుల సంఘాలు వచ్చేసి మందకృష్ణ మాదిక్ కూడా వచ్చేసి ఏ విధంగా చేశారనేటువంటిది ఒకటి. ఈ రోజు కందుకూరులో మీరు అన్నట్టు కందుకూరులో అనేటువంటిది ఆ కాపు సోదరులని దుర్మార్గంగా కారుతో గుద్ది చేసిన తర్వాత ఇది 2వ తారీఖున దసరా రోజున వస్తే ఎవరైనా కింబెనకోకుండా పోలీసులు దాన్ని సైలెంట్ చేస్తే స్లోగా బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కాపు సోదరుల రాష్ట్రంలో అంతా కూడాను చాలా కుతకుతలాడేసేసి బాధతో దాసరి రాము అనేటువంటి వ్యక్తి కాపు సంఘాలకు కాపు ప్రతినిధి అక్కడికి వెళ్ళేసి ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత వరుస పెట్టి పార్టీలకు అతీతంగా ఈవెన్ గతంలో ఉన్నటువంటి రంగా గారి వాళ్ళ యొక్క అబ్బాయి సోదరుల అబ్బాయి అయితే నరేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, ఒక్కరని పార్టీలకు అతీతంగా కాపు సోదరుల రాష్ట్రం అంతా మంత్రి నారాయణ గారు కూడా వెళ్ళాడు అనుకుంటే కదా, మంత్రి నారాయణ హోంమంత్రి గారు వీళ్ళంతా తర్వాత వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? బాహ్య ప్రపంచానికి ఎంటర్ అయ్యేసి జనసేన కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు అనవసరంగా మేము ఓట్లేసేసి తన్నులు తింటున్నాము, మేము ఓట్లేసి వాళ్ళ చేత చంపబడుతున్నాము, అయినా కూడా మా నాయకుడు కిమ్మెనకుండా 15 ఏళ్ళు మనం నోరెత్తకూడదు, 15 ఏళ్ళు నోరెత్తితే మీ అందరినీ పార్టీ నుంచి వెళ్ళిపోండి లేదా సస్పెండ్ చేస్తామనేటువంటి ఒక భయం క్రియేట్ చేయడం వల్ల ఎవరు భయపడి నోరు విప్పలేదు జనసేన వాళ్ళు. ఇక కాదు అని చెప్పిచ్చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది అనేటువంటి సందర్భంలో హోంమంత్రి గారిని ఆ నారాయణ గారిని ఆ యొక్క జనసేన ఒక ఎమ్మెల్యేలు పంపించేసేసి తూచి ఇదేం లేదు మేము మాట్లాడాము, ఇదంతా కూడా కుల సంఘాల మీద పెడుతున్నారని చెప్పిన తర్వాత దీపావళి పండుగ రోజు కూడాను ముఖ్యమంత్రి గారు ఆ పండుగలో మాట్లాడుతూ ఇదే మాటలు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని చెప్పి దాన్ని డైవర్ట్ చేశారు. ఇది కాదు అని తద్వాని పరిస్థితుల్లో ఈ రోజు కాపు సంఘాలు, కాపు నేతలు, కాపు యువత ప్రపంచంలో ఉండే వాళ్ళ యొక్క హ్యాండిల్స్ చూస్తే సార్, ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. వారి యొక్క కులాధిపత్యానికి మా కులాన్ని డైరెక్ట్ గా వాళ్ళు పెట్టిన పోస్టులు మా కులాన్ని లేదు సార్. నేను ట్విట్టర్ లో ఉండేది చదువుతున్నాను, నేను ఎక్కడ కూడా అలా మాట్లాడితే ఈ రోజు దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక టార్గెట్ చేసి జరుగుతా ఉంటే ఆయన చెప్పుకోలేక చంద్రబాబు గారి ఆదేశాల మేరకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు డీజీపీకి లేఖ రాశారనేటువంటిది నేను భావిస్తున్నాను. ఓకే, చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే జరిగిందంటారా? ఖచ్చితంగా చంద్రబాబు గారి డైరెక్షన్ లోనే ఈ లేఖ రాస్తే దీని గురించి చర్చ. ఇప్పుడు మనం చూడండి 15 నిమిషాలు చర్చ నిర్మించి పెట్టాము, దాని గురించి పెట్టాలా? డైవర్షన్ దానికి వెళ్ళిపోయింది. మొత్తం ఎల్లో మీడియా అంతా ఫ్రంట్ పేజ్ లో ఏం రాశారు? అబ్బా పవన్ కళ్యాణ్ గారు పేటకాట నుంచి డీజీపీని అడిగారు, హోంమంత్రి గారు వాళ్ళు వీళ్ళు మీకెందుకు అన్నారు, వాళ్ళు అది ఇంటర్నల్ చేస్తున్నారు, చూడండి అబ్బా ఎంత ఉన్నారు సిన్సియర్ గా పవన్ కళ్యాణ్ గారు అని ఆ చర్చ. మధ్యలో భీమవరం డిఎస్పీ మీద ఎందుకు వచ్చింది? అన్ని చోట్ల ఉన్నప్పుడు భీమవరం డిఎస్పీ ప్రస్తావన రావటం అదంతా గొడవ, అది అక్కడ మాత్రమే ఎందుకు రెఫరెన్స్ అప్పుడు ఇచ్చారు మొదట, తర్వాత ఏమో డీజీపీకి అన్ని చోట్ల నుంచి ఎట్లా అడుగుతాడు ఈయన హోమ్ మినిస్టర్ కాదు కదా సార్. అధికారికంగా ఎమ్మెల్యేలు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతి ఊరుగా పేకాట క్లబ్బులు అనేటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 రోజుల్లోనే మొదలయ్యాయి. దీని గురించి సాక్షి పత్రికలో కూడాను ఎవిడెన్స్ తో సహా అనంతపురం క్లబ్బులు అవన్నీ చూపించినా కూడా నోరు కనీసం అటు లేదు. కానీ ఈ 16 నెలల్లో క్లబ్బులు పేకాటలు లేనిది ఈ రోజు ఎందుకు సడన్ గా పవన్ కళ్యాణ్ కనిపించాయి? అదే కొంతమంది బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, ఈ కందుకూరు హత్యలు, అది ఇంకా అనేక రకాలైన హత్యలు, ఇప్పుడు కొయ్యూరులో గిరిజన నేతను హత్య చేశారు, ఇవేవి ప్రస్తావించకుండా సడన్ గా పేకాట శిబిరాల మీదే ఎందుకు ఆసక్తి కలిగింది అనేది కూడా ఒక చర్చగా ఉంది. సార్, ఆ వినూత కోట ఉంది, తమ యొక్క పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి
ఆమె కుర్రో ముర్రో మా నాయకుడికి మేము అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నామని పబ్లిక్ గా వీడియో పెట్టినా కూడా మేము అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ టార్గెట్ చేసి మమ్మల్ని ఇరికిచ్చేసి నానా హింసలు పెడుతున్నాడు, అది కాదు ఒక మహిళ నేను అని ఆమె పోరాటం చేసినటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు. ఆమె చెప్పింది మననే వీడియోలో, అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం, మేము బెయిల్ నుంచాం, జైలుకి వెళ్ళాము, అన్యాయాలు జరుగుతున్నాయి, తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నారు. కానీ ఎందుకు ఇక్కడ ఆయన మాట్లాడితే కందుకూరులో కావచ్చు, అక్కడ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడుతుంది, చంద్రబాబులో ఇరకాటంలో పడతాడు. దాని గురించి డైవర్ట్ చేయడానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఎవరో ఫేస్బుక్ లో చూశాను ఇందాక, భీమవరంలో జనసేన ఏంటంటే కనుక డిఎస్పీ నాదంటే పిఠాపురం పరిధిలోకి వస్తారో ఏదో తెలియదు, అక్కడంతా కూడాను వర్మ గారికి అనుకూలంగా ఉన్నారు పోలీసులు అని చెప్పి. లేదు భీమవరం వేరు, భీమవరం సపరేట్, అది వేరే డిస్ట్రిక్ట్, పిఠాపురం వేరే డిస్ట్రిక్ట్. అక్కడ కూడా డిఎస్పీలు కొంతమంది కూడా మాట వినట్లేదు జనసేన వాళ్ళ మాట. అక్కడేమో పిఠాపురంలో ఏమో వర్మ గారి మాట వింటున్నారు, దీన్ని టార్గెట్ చేసుకుని ఆ డిఎస్పీని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు అనేటువంటిది ఒక వాదన ఉంది. ఎస్, మీరు చేసింది మంచిదే, డిఎస్పీ గారిని ఏదైనా కూడా అక్కడ పేకాటలు జరుగుతా అంటే చేయడం మంచిదే. కానీ రాష్ట్రం అంతా ఉంది కదా, 16 నెలలు అయింది కదా, అయినా ఎక్కడ సార్ ప్రోటోకాల్ ప్రకారం ఇది యొక్క పార్టీ వ్యవహారాలు కాదు, ప్రభుత్వ వ్యవహారాలు. హోంమంత్రి అనేటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో చూస్తున్నారు. ఇక్కడ అడిగేది ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాలు డిప్యూటీ సీఎం అనేటువంటిది కేవలం అలంకార ప్రాయం మాత్రమే. ఎక్కడా కూడా ప్రోటోకాల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఏకినా పరిమితమైనటువంటి అధికారాలు తప్ప అపరిమితమైనటువంటి అధికారాలు లేవు. అలాంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రమాణం చేసిన వ్యక్తి ఈ రోజు డీజీపీ డైరెక్ట్ ఇస్తే డీజీపీ గారు లేఖ రాలి ఇమ్మీడియట్ గా, సార్ ఇది మీ పరిధిలోది కాదు, హోంమంత్రి అడిగితే ఇస్తాం, లేదా ముఖ్యమంత్రికి మేము రిపోర్ట్ చేస్తున్నామని. కానీ డీజీపీ గారు ఇవ్వరు, వీళ్ళు ఇవ్వరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. అంటే ఈ వ్యవస్థనా లేకపోతే కనుక పార్టీ వ్యవహారమా? కొంచెం ఆలోచన చేయాలి. అట్లా కాదు మిత్రమా, ఇప్పుడు సపోజ్ జగన్ గారి ప్రభుత్వంలో కానీ ఇంకొక అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇట్లాంటివి జరిగితే ఇదే చంద్రబాబు గారు గొంతెత్తి ఒక దళిత హోంమంత్రిని అవమానిస్తారా డ్యామ్ డూమ్ అని విరుసుపడేవాళ్ళు. అట్లాంటి సందర్భాలు చాలా మనం చూస్తూ వచ్చాం కదా చరిత్రలో. కానీ ఇప్పుడు పాపం హోంమంత్రి గారే మాట్లాడలేకపోతున్నారు, చంద్రబాబు గారే ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మాకు ఇగోలు లేవనేదో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి పాపం ఉండదు కదా సార్. ఆమె హోంమంత్రి పదవి అనేటువంటిది ఒక 6 నిమిషంలో వెళ్ళిపోతుంది. ఆమె ఏదైనా మాట్లాడినా ఎక్స్ప్రెస్ చేస్తే 6 నిమిషంలో వెళ్ళిపోతుంది, ఆ పదవి అనేటువంటిది ఊడుతుంది కదా పాపం. అవును, మందకృష్ణ మాదిగా అన్నారు కదా, స్వయంగా ప్రెస్ మీట్ పెట్టించేసి నీ కులహంకారం ఏంటి, నీ అహంకారం ఏంటి, ఒక దళిత బిడ్డ, మా దళిత బిడ్డ మీద మీరు హోంమంత్రి మీద పదవిని మీరు చేస్తారా అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అడిగినా కూడా దాని గురించి చంద్రబాబు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కూర్చోబెట్టి రాజీ చేసేసి మా అన్న పవన్ కళ్యాణ్ అన్న మా చెల్లెని పక్కన కూర్చోబెట్టించేసి దాన్ని క్లోజ్ చేశారు, పంచాయతీ చేశారు కదా. ఇక్కడ చంద్రబాబు గారే కనుక ఆ స్థానంలో ఉండి అపోజిషన్ లో ఉండుంటే ఈ పాటికి రచ్చ అయిపోయి ఉండేది పేపర్లన్నింటిలోనూ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎవరు అట్లా ఉత్తరం రాస్తారా, హోంమంత్రి ఒక దళితరాలు మహిళని అంత అవమానం చేస్తారా అని పెద్ద పెద్ద గందరగోళంగా మాట్లాడి ఈ పాటికి ఆ మురికి పత్రికల్లో తాటికాయ ఎంత అక్షరాలు వచ్చిండేటి, ఒక దళిత హోంమంత్రి అవమానించిన కులంకారం దురహంకారం అని అని వచ్చిండేటి. ఈ రోజు ఏమీ కనపరావు. అంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఆయన చేత ఆయన రాయించారు, కందుకూరు ఘటనను డైవర్ట్ చేయడానికి, కాపుల్ని కొంచెం ఆలోచన పరంగా చేయడానికి. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కానీ అది రచించింది స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు గారే. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వాళ్ళ లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం. ప్రభుత్వం పైన ఎప్పుడైనా సరే తీవ్రమైన విమర్శ, ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయ్యి కొత్త విషయాన్ని మనం ముందు పెడతా ఉంటాం అనేది మనం చూసాం సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉంటారంటే పవన్ కళ్యాణ్ యొక్క క్లీన్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ కి దీనికి ఏమీ సంబంధం లేదు, దో ఈజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్, అందరిది సమష్టి బాధ్యత, తప్పు ఒప్పులు అందరి సమానం, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు దానికి అతీతంగా ఉన్నాడు, అతను చాలా హానెస్ట్ అనేది ఆ ఇమేజ్ నిలబెడితేనే రేపు గవర్నమెంట్ కి మొత్తానికి సంబంధించి రేపు ఓట్లు అడిగి పవన్ కళ్యాణ్ మాటకి విలువ ఉంటది అనే దాంట్లో పవన్ కళ్యాణ్ మాటని నిలిపేదానికి చేసే ప్రయత్నం సార్ మనం గమనిద్దాం సార్. ఉదాహరణకి కాదుగా, ఆల్రెడీ చంద్రబాబు గారు ఏం చెప్తే అదే వింటున్నాడనే విమర్శ కూడా ఉంది కదా. అదే సార్ నేను చెప్పేది, అది ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ నిలబెట్టడానికి, చంద్రబాబు నాయుడు చేపిస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అవ్వలేదా? ఇప్పుడు హత్య జరిగితే మాట్లాడలేదు, నకిలీ మద్యం మీద మాట్లాడలేదు, బెల్ట్ షాపుల మీద మాట్లాడలేదు, మరి శ్రీకాళహస్తిలో స్వయంగా మహిళా నేతకే అవమానం జరిగితే మాట్లాడలేదు, సుగాలి ప్రీతి ఇష్యూ, అట్లా అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటన్నిటిలోనూ పరువు పోలేదా? లేదా పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అవ్వలేదా?
ఆ ఇష్యూస్ అన్నిటిని మనకి కవర్ చేయడం కోసంగా అప్పుడప్పుడు ఇటువంటిది ఒకటి సార్. ఉదాహరణకి హోంమంత్రి అనిత గారి మీద ఫస్ట్ లో కామెంట్ చేయడం, నేను హోంమంత్రిని కాదు, అదే హోంమంత్రిని అయితే నేను ఎరగదీసుండేవాడిని. తర్వాత టీటీడీ విషయంలో అక్కడ తొక్కుకొని చచ్చిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిది తప్పులేదు, ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు, ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందే అని దానికి క్షమాపణతో ఆపారు సార్. యాక్చువల్ గా చాలా సీరియస్ గా వెళ్లాల్సిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కోరేశారు, క్షమాపణతో ఆపిచ్చేశారు దాన్ని. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏమో హానెస్ట్ గా క్వశ్చన్ చేసినట్టు. మొన్న అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన కామెంట్ చేసినప్పుడు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడే ఉన్న నాగబాబు గారు కానీ క్వశ్చన్ చేయలేదు. ఆ రోజు అన్నయ్య అభిమానులు కానీ లేకపోతే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ చాలా మంది హర్ట్ అయినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అనే ఉద్దేశంగా చెప్పేదానికోసం హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హైదరాబాద్ వచ్చి పరామర్శించి వెళ్తాం. అంటే ఆ సామాజిక వర్గం యొక్క దీన్ని వాళ్ళ బాధను కాపాడే ఒక ప్రయత్నం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా. అదేవిధంగా ఇప్పుడు కందుకూరు విషయం చాలా పెద్ద విషయం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ విషయం ప్రజలు గోల్ చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిలో కూడా మళ్ళీ ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయాలి. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో చాలా పెద్దగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రశ్నించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నిస్తారు? జరుగుతున్న విషయాలు, ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న విషయాలు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏది క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నారో అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రశ్నించమని అడుగుతారో ఆ రోజు విషయం డైవర్ట్ చేయడం కోసం అది వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే కార్యక్రమం చేసినప్పుడు సార్ కందుకూరు విషయం అంతా ఆ హోప్ పెట్టుకున్నారు సార్. ఆ ప్రజలు పవన్ కళ్యాణ్ మన తరఫున కొట్లాడి మనకు న్యాయం జరిపిస్తాడని ఆ హోప్ పెట్టుకున్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చినప్పుడు వాళ్ళంతా చాలా అంటే బాధలో ఉన్న సందర్భంలో కొత్త విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి వాళ్ళందరికీ నా ఇమేజ్ ఈ గవర్నమెంట్ లో బానే ఉంది, నేను ఏది ప్రశ్నిస్తే జరుగుతుంది అని చూపించుకునే ఒక కార్యక్రమం తప్ప కలిసి స్క్రిప్ట్ అంతా కలిసి చేస్తా ఉన్నారు, కలిసి నాటకం ఆడుతా ఉన్నారు సార్. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను సార్. ప్రభుత్వం వచ్చిన కొత్త లోపల అనంతపురం ఎమ్మెల్యే గారు ఈ క్లబ్లను వీటన్నిటిని అఫీషియల్ చేయాలి అన్నట్టుగా మాట్లాడారు సార్. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను వీటి మీద అది అని చెప్పి మాట్లాడారు సార్. అలాంటి కామెంట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఉంటే నిజంగానే ఈయన చిత్తశుద్ధి ఉంది అనుకునేవాళ్ళు సార్. కానీ ఎంతసేపు గవర్నమెంట్ కు ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ట్వీట్ చేస్తా ఉంటారు. రామకృష్ణ గారితో పూర్తిగా ఏకీభవించచ్చు సార్ పవన్ కళ్యాణ్ విషయం లోపల. రైట్, థ్యాంక్ యూ రణధీర్ గారు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. సోషల్ మీడియా అంటే చంద్రబాబు గారు నిజంగా అంత భయపడుతున్నారా? అందుకే ఆయన హయాంలో ఆయన ఇప్పటికి కూడా టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా ఉండేది, వాటిని కంట్రోల్ చేసి మిగతా వాళ్ళు చెబితే బాగానే ఉంటుంది. కానీ బట్ అవి నిన్న అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చేసిన స్పీచ్లో కూడా ఆయన మాట్లాడిన తీరు, సోషల్ మీడియా గురించి వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. అలాగే ఈ పర్యావరణ సమస్యలు సవాలే 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అని బీజేపీ నేతలే చెబుతున్నారు. మరోవైపు గుజరాత్లో వాళ్ళకి 519 కోట్లు కొన్నారు, ఇక్కడేమో ఉత్తపుణ్యానికి గవర్నమెంట్ భూమి 20 ఎకరాలు లాగిచ్చేశారనే విమర్శలు వస్తున్నాయి. క్రెడిట్ స్టోరీలో బాబు బ్రాండ్ అంబాసిడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ హయాంలోనే అదానీ, ఎయిర్టెల్, గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్న కన్నబాబు, మాజీ మంత్రి కన్నబాబు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, గూగుల్, మిట్టల్ పెట్టుబడులకు తక్కువ వ్యవధిలోనే అనుమతులు ఇచ్చామన్న లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో. అదనపు అంతస్తులు, బీపీఎస్ మార్గదర్శకాలు రాకముందే వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు 4 ప్రధాన నగరాల్లోనే అత్యధికం అంటూ కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరులు పైరవీలు చేస్తున్నారంటూ ఈ ఎమ్మెల్యేల మీద ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ పత్రికే ఈనాడు వారే మరి ఏమైందో ఏం తేడా వచ్చిందో కానీ ఒక వార్త రాశారు. ఇంటింటా దీపాలు వెలుగెక్కడని జగన్ గారిని మొన్న దీపావళి సందర్భంగా ప్రశ్నించారు. రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహాధర్నా జరగబోతోంది. డయాఫ్రమ్ వాల్ ఓట నీరు యథాతథంగా ఉందని ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశం. డయాఫ్రమ్ వాల్ నుంచి ఇంకా ఓట నీరు వస్తోందని చెప్పి విదేశీ నిపుణుల కమిటీ చెబుతోందట. మరి అది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. ఇది సోషల్ మీడియా
ఎఫెక్ట్ అనుకోవాలా మరి ఏమనుకోవాలో. మరోవైపు ఏమో సోషల్ మీడియా అని ఆయన అంటున్నారు. గుజరాత్లో 520 కోట్లతో స్థలం కొన్న లులు ఏపీలో మాత్రం 2000 కోట్ల స్థలం ప్రభుత్వమే లులు మాల్కు కట్టబెడుతోందంటూ ప్రభుత్వమే ఎదురిస్తుందంట 2000 కోట్ల విలువైన స్థలాన్ని. సో 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పర్యావరణ సమస్యలు సవాలే అన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తానని చెప్తున్నారు చంద్రబాబు గారు. అయితే సోషల్ మీడియా గురించి ప్రత్యేకించి ప్రస్తావించి ఇది పెద్ద ఛాలెంజ్, దీనికి ఆడిటర్లు లేరు, ఎడిటర్లు లేరు, ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. అంటే ఇదంతా కూడా ఎదుటి వాళ్ళని పాలనా వైఫల్యాన్ని ప్రశ్నించే వారిపైనే ఆయన ఆగ్రహమా లేక ఇంకేదైనా కారణమా? మరోవైపు తాడిపత్రి ఏఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి జులుం డైరెక్ట్గా ఏఎస్పీని బెదిరిస్తున్నా కూడా మాది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు. భీమవరం డిఎస్పీపై పవన్ సీరియస్. సో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్, ఈ పరిస్థితులు ఉన్నాయి. ముందుగా మురళి గారు చెప్పండి, ఒకవైపు ఈ సోషల్ మీడియా అంటే చంద్రబాబు గారు భయపడుతున్నారా? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ అలాగే లులు మాల్ గురించి కానీ ఇప్పుడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూ కానీ వీటన్నిటి నేపథ్యంలో ఈ 2 ఇష్యూస్ మీద గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి వస్తున్న వ్యాఖ్యలు, బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే చంద్రబాబు గారు శాంతి భద్రతల గురించి చేసిన ఉపన్యాసం మీద ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. సార్, మీరు అన్నట్లుగా ఇప్పుడు చాలా విషయాలు మీరు ప్రస్తావన చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబును సమర్థించే మీడియా అయినా వ్యతిరేకించే మీడియా అయినా అనివార్యంగా ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. వాస్తవంగా ఈరోజు సోషల్ మీడియా అనేది గనక లేకపోతే ఈరోజు రామరాజ్యం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పినా, లేదంటే ఈ బొనంజాల గురించి దీపావళి బొనంజా అని చెప్పి ఇంకోటని జిఎస్టీ దగ్గర నుంచి అన్ని చూస్తాను. అన్ని ఈ 16 నెలల కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన వచ్చింది, ఒక పునర్నిర్మాణం జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి రోజు వైభవోపేతంగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే సోషల్ మీడియాలో పొరపాటు ధోరణులు, కొన్ని తప్పుడు ధోరణులు లేవు అని కాదు, వింటే వాటి మీద వేరే చేయొచ్చు. కానీ ఈ రోజు కనీసం సోషల్ మీడియా కనుక లేకపోతే భిన్నాభిప్రాయం అనేది కనపడిన పరిస్థితి వచ్చేస్తుంది. పాలకులు ఏమనుకుంటే అదే బ్రహ్మాండం అన్నట్టుగా నడిచిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్నలే మొన్న డిఏ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. వెంటనే ఆ జీవోని సవరించి 61 జీవోని సవరించి 62 జీవోగా విడుదల చేశారంటే దానికి ప్రభావవంతమైనటువంటి సోషల్ మీడియా కారణం అనేది నేను భావిస్తున్నాను. అదే సోషల్ మీడియా కనుక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన ఏమి చెప్తే అదే చెల్లుబాటు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటే కాదు, మీరు ఇంత మునుపు అదాని డేటా సెంటర్ అన్నారు. అదాని డేటా సెంటర్ గత వారం రోజుల పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తలు మీరు గమనించండి. ఈ రోజు చాలా డిఫెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ప్రారంభం రోజు జరిగినటువంటి చర్చను మీరు గమనించండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, గేమ్ చేంజర్, ఆంధ్ర రాష్ట్రానికి అసలు ప్రపంచంలో అమెరికా తర్వాత విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఇది వస్తే అసలు పరిశ్రమలన్నీ ఊపిరాడకుండా వచ్చి విశాఖలో పడిపోతాయి, ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతాయి, ఉద్యోగాలు. ఇదే కదా చర్చ. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎవరు వద్దనుకున్నటువంటి కేంద్రాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దండం పెట్టి తీసుకొచ్చారు. దీనికి విద్యుత్ వినియోగం ఎక్కువైపోతుంది, లేదా నీటి వినియోగం ఎక్కువైపోతుంది, హీట్ జనరేట్ చేసేది చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఉద్యోగాలు ఏమీ రావు. ఈడ డేటాను స్టోరేజ్ చేసే కేంద్రం తప్ప ఈ డేటా సెంటర్ అంటే ఇదేదో ఉద్యోగాలు ఇచ్చేటువంటి కేంద్రం ఏం కాదు, ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటిది లేదా అద్భుతమైనటువంటిది అనేది కాదు అని చెప్పి మనం మాట్లాడటం కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదే మాట్లాడాడు, విష్ణుకుమార్ రాజు గారు ఆయన అదే మాట్లాడారు. ఏం చెప్పారు? సారాంశం వాళ్ళు చెప్పింది అన్ని ఉద్యోగాలు వస్తాయనేది అవాస్తవము. ఇది డేటాని స్టోరేజ్ చేసే కేంద్రం తప్ప ఉద్యోగాలు ఇచ్చే కేంద్రం ఏం కాదు, దీనివల్ల ఏదో ఒరిగిపోతుంది అన్నటువంటి పరిస్థితి ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళ వ్యాఖ్యానం. ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. ఇప్పుడు విశాఖపట్నంలో అంత మునుపు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి అదానితో కలుసుకొని చేస్తున్నాం. అంత మునుపు అదానికి నేరుగా
డేటా సెంటర్ ని ఇదే చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు కదా, ఇప్పటికీ ఆ భూముల్లో ఒక్క ఇటుకరాయి పెట్టలేదు, కనీసం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు ప్రతి మంత్రి మండలి సమావేశంలో ఏం జరుగుతుంది? భూముల కేటాయింపులు జరుగుతుంది. ప్రజల గురించి చర్చ జరుగుతుందా? ఉద్యోగుల గురించి చర్చ జరుగుతుందా? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి చర్చ జరుగుతుందా? ఇప్పుడు మొన్న విద్యుత్ ఉద్యోగులతో రాత్రి 1 గంట వరకు చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కారం చేశారు. విద్యుత్ రంగంలో ఏ రకమైనటువంటి సమస్య లేకుండా అక్కడ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఇవన్నీ చెప్పారు. కానీ వాస్తవం అవన్నీ కూడా పూర్తి జరుగుతున్నటువంటి దానికి, ప్రజలు భావిస్తున్నటువంటి దానికి అయితే ఒక్కదానికి సంక్షిప్తంగా సమాధానం చెప్పండి. ఈ చంద్రబాబు గారు శాంతి భద్రతలు పరిరక్షణ, రాజకీయాల ముసుగులో నేరాలు ఇవన్నీ రోజు దంచుతూ ఉంటారు కదా ఉపన్యాసం. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంత తీవ్రంగా ఏఎస్పీని దూషించినా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడినా ఏమీ చేయలేని పరిస్థితులు ఎందుకు పడుతున్నారు? అనేక చోట్ల పోలీసులు నిజంగా స్వేచ్ఛ ఉందా, లేదా వాళ్ళ అచ్చంగా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటమే ప్రధానంగా పెట్టుకున్నారంటారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎంత బలహీనుడో జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే చాలా స్పష్టంగా ఈ రోజు ఏమన్నా ఏఎస్పీ మీద మాట్లాడడం ఒకటేనా, ఆర్డీఓ మీద మాట్లాడినాడు, అధికారులందరి మీద మాట్లాడినాడు, ఎంఆర్ఓ మీద, మున్సిపల్ కమిషనర్ మీద. ఆయన ఆగ్రహానికి గురి కానటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి తాడిపత్రిలో? అంటే వాళ్ళు ఏమి చెప్తే అది వింటే వాళ్ళంతా ప్రమాణమైనటువంటి అధికారులు. ఆ రోజంతే ఈ రోజంతే. ఇప్పుడు కొన్ని పద్ధతులు, కనీసమైనటువంటి విలువలు మెయింటైన్ చేయాలి రాజకీయాల్లోనూ, లేదంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విలువలను మేము కాపాడుతాం, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం, రాజ్యాంగంలో చెప్పబడినటువంటి పద్ధతులన్నీ పాటిస్తామని చెప్పినటువంటి వాళ్ళు భూత పురాణాలు ఎత్తుకొని రౌడీల్లాగా ప్రవర్తన చేస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడా? ఇప్పటికీ ఈ 16 నెలల్లో 16 సార్లకు పైగా ఇదే రకంగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కనీసం తప్పుని చెప్పగలిగే పరిస్థితి ఉందా? మేము అస్సలు క్రమశిక్షణని ఎంత వాళ్ళైనా సరే ఎమ్మెల్యేలను కూడా చర్యలు తీసుకుంటామన్నాడు. ఇప్పుడు ఈ రోజు చర్యలు తీసుకోండి, లేదా మాట్లాడండి, కనీసం తప్పని చెప్పండి. తప్పులు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని తప్ప ఇట్లా వీధుల్లో పడి మాట్లాడడం సమంజసం కాదని చెప్పాలి కదా. రైట్, ఓకే. శివశంకర్ గారు చెప్పండి. ఒకటి, గూగుల్ డేటా సెంటర్ మీద 22,000 కోట్లు అదనంగా ఇవ్వటం మీద వచ్చిన వ్యాఖ్యలు ఇవన్నీ విన్నారు. అట్లా బీజేపీ అధ్యక్షుడు చెబుతున్న దాన్ని విన్నారు. రెండో వైపు పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చేసాము, లేదా సోషల్ మీడియా అంటే భయపడుతున్న తీరు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి జోలికి వెళ్ళకపోయిన వైనం, అసలు కనీసం మందలించే ధైర్యం లేకపోవటం, ఈ రెంటి మీద మీ కామెంట్. ఇప్పుడు ఒకటి సార్, ఈ పోలీసులు శాంతి భద్రతల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు కదా, ఈ సోషల్ మీడియా అనేటువంటి భయము అనువున పట్టింది. జగన్ అనేటువంటి పేరు ఏ విధంగా కూటమి నాయకుల్లో ఒక భయము నరాల్లో భయం క్రియేట్ అయిందో, సోషల్ మీడియా కూడా అదే ఉంది. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడాను, ఒక ఉదాహరణకి ఇది ఎంప్లాయీస్ గురించి తీసుకుందాం సార్. ఎంప్లాయీస్ గురించి చెప్తానే వాళ్ళు ఇచ్చింది ఏది, ఒక్క డిఏ 4 జనవరి నుంచి జూన్ నుంచి ప్రతి సంవత్సరం 2 డిఏలు కానీ 4 పెండింగ్ ఉంటే ఒక్కటి ఇచ్చారు. అది కూడా ఊరించి మొత్తం అంతా రివర్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఇచ్చారు. దానికి మళ్ళీ మెలికలు పెట్టించేసి ఎగ్జిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే రిటైర్డ్ అప్పుడు ఇచ్చారు. దీన్ని ఇమ్మీడియట్ గా 24 గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా, అది ఉద్యోగులు కావచ్చు, జనాలు కావచ్చు, సాధారణలు కావచ్చు, సోషల్ మీడియా అంటే మనం ఉన్నట్టు ఫేస్బుక్, ట్విట్టరే కాదు సార్, మేజర్ గా ఇప్పుడు అది వాట్సాప్ వచ్చింది. వాట్సాప్ లో తిరిగినటువంటి గ్రూపుల్లో సార్ ప్రతి ఎంప్లాయీ దీని గురించి ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు వ్యంగ్యంగా ప్రపంచమంతా కూడా టపాసులు పీల్చినటువంటి ఆ యొక్క వెటకారంగా వాళ్ళంతా పొగుడుతున్నారు, అంత గొప్పగా చూపిస్తున్నారు ఎల్లో మీడియా అంతా కూడాను. ఏందయ్యా ఇదే మాకు ఇచ్చేది అనేటువంటి తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని సవరించుకోవడానికి రాత్రి జీవో ఇచ్చారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వచ్చిందంటే సోషల్ మీడియా ప్రభావం అలాంటిది. ఈ రోజు కందుకూరు ఘటన అక్టోబర్ 2వ తారీఖు జరిగితే మొత్తం మూసేసాంలే, మేము మాట్లాడుకొని అంతా కూడా అనేటువంటిది సంకలు గుద్దుకొని గమ్ముకున్నారు. తర్వాత చాప కింద నీరులాగా ఏ ఛానల్ ఏ పేపర్ చూపించకపోయినా కూడాను సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికంతా కూడాను వెలిగెత్తి చాటితే ఈ రోజు ప్రభుత్వం గజగజ వణుకుపోతా ఉంది. అంటే అంతటి ప్రభావమైనటువంటి సోషల్ మీడియా, దీన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సోషల్ మీడియాను అనుకూడదాం. ఆ రోజు ఎన్టీ రామారావు దింపినప్పుడు ఏదో ఈనాడు పేపర్లో ఈ రోజు రాసి 2 ఎమ్మెల్యేలు ఉంటే కనుక 16 మంది వచ్చారు, 26 మంది వచ్చారు, 40 మంది వచ్చారు, మొత్తం
224 మంది నాతో ఉన్నారంటే చెప్పించేసి ఎమ్మెల్యేలనే ప్రభావితం చేసేసి భయపెట్టించేసేసి తన వర్గం తీసుకొని నంది అంటే నంది, పంది అంటే పంది. నేదురుమల జనార్దన్ రెడ్డి గారు పాపం సైబర్ టవర్స్ కడితే చంద్రబాబు ఖాతాలో వేసుకుంటారు. సో అటువంటి దాన్ని ఇంకో ఉదాహరణ చెప్తాను సార్. మేజర్ గా ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే సోషల్ మీడియా ప్రభావము. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసినప్పుడు మొత్తం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మంత్రులు తీసుకెళ్లేసేసి మొండిగోడల్లో ఒక పక్క చూపించేసి మెయిన్ బిల్డింగ్ చూపించుకోకుండా తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అబద్ధాలు ఎట్లా అంటే పాడేరు మెడికల్ కాలేజ్ ఒక్కటి ఆపరేషన్ జరిగింది, ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు లేవు, అంతా కూడా స్థాయి కూడా లేవు అని చెప్పారు. సత్యకుమార్ గారు వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత ఇదే సోషల్ మీడియా మొత్తం 17 మెడికల్ కాలేజ్ యొక్క స్టేటస్లు, పులివెందుల మెడికల్ కాలేజ్ కావచ్చు, నంద్యాల కావచ్చు, రాజమండ్రి కావచ్చు, క్లాసులు అయిపోయినటువంటి విధానము, ఓపెనింగ్ ఆ బోర్డులతో సహా పెట్టే లోపల ప్రపంచం అంతా షేక్ అయిపోయింది. దీంతో ఏంది తెలుగుదేశం నాయకులు నోట్లో నుంచి మాట రావట్లేదు, దాన్ని కప్పిపించుకోవడానికి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అంత పవర్ఫుల్ టూల్ యొక్క సోషల్ మీడియా. దీన్ని కట్టడి చేయడానికి ఆయన ఎంతవరకైనా తెగిస్తారు సార్, ఎంతవరకు తెగిస్తారు. లాస్ట్ కు ఆ సవేంద్ర అనే ఒక వ్యక్తిని తీసుకెళ్లేసి గంజాయి కేసుల్లో పెట్టడానికి కూడా వెనకాలేదు. అది సిబిఐకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అంటే వాళ్ళు చేసే ప్రయోగాలు చూడండి. సోషల్ మీడియా నిన్నెవరో మిత్రుడు చెబుతున్నారు, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెట్టేశారంట. సో దట్ అటువంటి స్వేచ్ఛ పోలీసులకి ఇస్తున్నారా? సోషల్ మీడియా తప్ప మిగతా హత్యలు ఇటు తోలికి వెళ్ళరా ఏమిటో అర్థం కాకుండా ఉంది. ఏపీ పోలీసులు రెడ్ బుక్ తప్ప ఇంకోటి పట్టించుకునేదట్లేదు. తారక్ అనే కుర్రాడు, కుర్రాడి పేరు తారక్ ప్రతాప్ అనేటువంటి వ్యక్తి గుంటూరు జైల్లో 40 రోజుల నుంచి మగ్గుతున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేసి ఒక అమ్మాయితో ఏదో మామూలుగా వాళ్ళ బంధువులతో మాట్లాడినా కూడా దాన్ని పెట్టుకొని బెదిరించేసేసి ఆ కేసులు అక్రమంగా పెట్టి లోపల పెట్టారు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. దీన్ని ఎంతకి తెగించాలని చూసాక కూడాను సోషల్ మీడియాని వాళ్ళు కట్టడి చేయలేరు సార్. వాళ్ళు 12 పత్రికలు ఉన్నా, 20 ఛానళ్ళు పెట్టుకున్నా కూడా, యూట్యూబ్ ఛానల్స్ వందలాది కొని మేనేజ్ చేసేసి ప్రచారాన్ని, విషయాన్ని నింపాలని చూసినా కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలుస్తూనే ఉంటుంది. దీనికి ఎవరి చేతుల్లోనూ ఉండదు. మీరు టెంపరీగా ఒకరినో 100నో 10 మందినో 1000 మందినో మీరు అలగతొక్కచ్చు, కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళు ఉన్నారు. దీనికి ఇంకా కూడాను ఈ 1.5 year రెడ్ బుక్ ద్వారా కొంచెము ఎందుకులే కొద్దిగా ఆలోచన చేస్తామనేటువంటిది భయస్థులు ఉన్నా కూడాను, తటస్థులు ఉన్నా కూడాను ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఉద్యోగులు ఓపెన్ అయ్యారు, నిన్న ఒక దెబ్బకు తిరిగి వచ్చారు. మీరు సాధారణ సిటిజన్స్ ఓపెన్ అయ్యారు, మెడికల్ కాలేజ్ అంతా ప్రపంచానికి అంత ఎలెత్తారు. ఇది ఒకటి అంశం. ఇక రెండవది అంశం సార్, అయితే ఈ పోలీసుల గురించే మాట్లాడుతూ ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంది కదా, ఈ రోజు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏదో ఒక సిఐ అన్నాడని సాక్షాత్తు డిఐజీ డీజీపీ వాట్సాప్ ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో లైవ్ లో క్షమాపణలు చెప్పించారు సార్ వీళ్ళు. గుర్తుందా? అవునవును. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసేసి క్షమాపణలు చెప్పించారు సాక్షాత్తు డిఐజీ వాళ్ళు, సిఐ తోటి. తర్వాత ఈయన నిన్న మాట్లాడుతూ ఆ పోలీస్ సంఘంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ చైర్మన్ ఆయన ఎమ్మెల్యే కూడా, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే, ఈ పోలీసుల ముందర ఆయన మాట్లాడుతూ ఒరే అని చెప్పి వాడి పేరు చెప్పించేసి, నువ్వు నీ దగ్గర గన్ను ఉంటే నా దగ్గర గన్ను ఉంది, నేను కాల్ చేస్తా, నేను చంపేస్తా అని చెప్పి ఆ పనికిమాలలోడా అంటే వరస్ట్ ఫెలో. అది ఒక్కసారి కాదు, 4-5 సార్లు. మంచి ప్రభుత్వం కదా మరి ఇది. మంచి ప్రభుత్వంలో శాంతి భద్రతల మీద ఒక పక్కన చంద్రబాబు గారు ఉపన్యాసం, రెండో పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గన్ను గురించి మాట్లాడటం తమాషాగా ఉంది. ఆయన మరీ చెప్తా ఇంకోటి అంటున్నారు సార్, గతంలో ఒక ఏఎస్పీ ఉన్నాడు, వాడి పేరు ఏం పేర్రా, ఈయన అడగడం వాడి పేరు ఏం పేర్రా అంటే వీళ్ళు చెప్పడం, వాడిని కూడా పంపించినాను, నిన్ను కూడా పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దురేవని నేను అనే మాటలు మాట్లాడుతా అంటే, మరి జూదం గురించి మాట్లాడిన డీజీపీకి డిప్యూటీ సీఎం గారు ఒక లేఖ రాస్తారేమో అనుకున్నారు. అది కూడా కలుపుకొని ఆ తాడిపత్రి ఇష్యూ మీద ఇవ్వండి పాపం పోలీసుల మీద. ఇంకోటి సార్ గమ్మత్ ఏంటంటే జగన్ గారు మాట్లాడితే ఇదే రాప్తాడులో ఒక సిఐ వచ్చారు సుధాకర్ యాదవ్ అని, జగన్ గారి మీద అని బట్టలు ఇప్పు తీసేస్తాం అనేది, చట్టం ముందు యూనిఫామ్ తీసేస్తా అన్న మాటలకి అన్నారు కదా. మరి పోలీస్ సంఘాలన్నీ ఏమైనాయి? డైరెక్ట్ ఐపీఎస్ పట్టలేదు. రైట్, ఫైనల్ గా టైం అయిపోయింది. విశాఖపట్నం డేటా సెంటర్ వల్ల పొల్యూషన్, చాలా పర్యావరణ సమస్యలు వస్తాయని మాధవ్ చెప్పిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షిప్తంగా? ఈ రోజు డేటా సెంటర్ గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది కాబట్టి గతంలో డేటా సెంటర్ అదానితో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాము. అది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఇంకోటి. ఇక రెండవది, ఈ డేటా సెంటర్ వల్ల పవర్ కన్జంప్షన్ కావచ్చు, తర్వాత వాటర్ రిసోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసేసి బీజేపీ సాక్షాత్తు విష్ణు కుమార్ రాజు అనేటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అనుకుంటా ఆయన కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కావచ్చు, ఒక ఇంటలెక్చువల్స్ నుంచి ఆయన లక్ష్మీనారాయణ గారు
జేడీగా చేసినట్టు లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడుతూ విశాఖపట్నానికి దాహం అనేటువంటిది ఏర్పడుతుంది 22 లక్షల లీటర్లో ఎంత అనుకుంటు దానికి అంత వాటర్ రిసోర్స్ 1,90,00,000 లీటర్లు అని చెప్తున్నారండి. రైట్. 1,22 లక్షల లీటర్ల నీటి. ఇంకోటి సార్, డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు కూడాను ఒకసారి చెప్తాను. నేను ఐటీలో పనిచేశాను గత ప్రభుత్వంలో. డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేటా సెంటర్ మొత్తం ప్రభుత్వం 33 డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసేటువంటి డేటా సెంటర్ మంగళగిరిలో ఉంది, పై డేటా సెంటర్ అని. ఆ డేటా సెంటర్ లో ఉద్యోగాలు ఎంతమంది ఉంటారంటే సార్, టెండర్ పిలిచినటువంటి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా టెండర్ పిలిచినటువంటి ఆర్ఎఫ్పీలో కూడా 19 మంది కావాలి. కాల్ సెంటర్ తో సహా నెట్వర్క్ ఇంజనీర్, సర్వర్ ఇంజనీర్, స్టోర్ ఇంజనీర్, 19 మంది. అటువంటి 19 మంది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి డేటానంతా హ్యాండిల్ చేసే డేటా సెంటర్ కి 19 మంది వస్తే 1,80,000 మంది ఎక్కడి నుంచి వస్తారు సార్? అంటే మొదట 200 అన్నారు, తర్వాత దెబ్బతిన్నాం అనుకుని 1,88,000 అని లోకేష్ గారితో సహా అందరూ మొదలు పెట్టేసరికి అదేం రివర్స్, ఇది కూడా ఇంకా ఎక్కువ రివర్స్ అయింది. 200 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ ఉద్యోగాలు అనేది ఎల్లో మీడియా ఊరికే బూస్టప్ ఇచ్చే ప్రయత్నం. వాళ్ళే రాశారు 200 అని, వాళ్ళే మళ్ళీ 2 లక్షలని ప్రచారం చేశారు. సో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కూడా ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కూడా 200 మంది పెట్టారు. ఈనాడు పత్రికలో 200 మంది రాశారు. ఏదేమైనా పర్యావరణానికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇందులో. విశాఖపట్నం ఇప్పటికే చాలా పరిశ్రమలు, కొంత పొల్యూషన్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటిని భద్రతా చర్యలను తీసుకుంటే బెటర్ ఏమో. గుజరాత్ లేకపోతే అందరూ అంటున్నారు, మొన్న ఎవరో ఒక ఆయన అన్నారు, మోడీ గారు వదిలిపెట్టేవాళ్ళ నిజంగా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండి 1,00,000 మందికో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే గుజరాత్ తీసుకెళ్లేవాళ్ళు. సరే వీళ్ళు ఎదిరించి తీసుకెళ్తున్నారు లేని వదిలేశారు 22,000 కోట్లు అని. కర్ణాటక మంత్రి కూడా అదే అన్నాడు కదా, కర్ణాటక మంత్రి కూడా అదే 22,000 కోట్ల రూపాయలు మాకేం కరం పట్టిందా అనేసి. అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రము 22,000 కోట్లు వాళ్ళకి పెట్టే బదులు 22,000 కోట్లు పెట్టించేసి మెడికల్ కాలేజీలు చేస్తే. రైట్. ఓకే. శివశంకర్ గారు, మురళి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు. రామకృష్ణ యాదవ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.